ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. మరి నూతన సంవత్సరములో ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. దేవుడు మిమ్మలను అన్ని విషయాల్లో హెచ్చించి ఆత్మీయంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా దేవుడు మిమ్మల్ని హెచ్చించి మరి దీవించునుగాక. దేవుని ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి గొప్ప ఆశలు, గొప్ప ఆశయాలతో మనము అడుగుపెట్టాము. దేవుడు మనతో రావాలి, దేవుడు మనతో రావాలి. ఈ సంవత్సరం అంతా 365 రోజులు మనము కాపాడబడాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము క్షేమకరంగా ఉండాలి. అది దేవుడు క్షేమాన్ని అనుగ్రహించేవాడు. మనము ఈ సంవత్సరం అంతా దేవుని కృప మీద మనము ఆధారపడాలి. మన బలము, మన జ్ఞానం, మన శక్తి, సామర్థ్యాల మీద కాకుండా దేవుని కృప మీద, దేవుని దయ మీద మనము ఆధారపడితే చాలా మంచిది. ఎందుకంటే ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడే, ఈ కుటుంబాన్ని ఇచ్చింది దేవుడే, అలాగే దేవునిరా ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడే, అలాగే మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ఆయన దయ ద్వారా మీరు ఆయన దయ మన మీద ఉంది కాబట్టే మరొక నూతనమైన సంవత్సరాన్ని ఆయన దయ ద్వారా దేవుడు మనకిచ్చాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, దేవుని దయ నా మీద ఉందండి, దేవుని యొక్క దయ, దేవుని కృప మా మీద ఉందండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అని కాదు, నువ్వు బ్రతికి ఉండటమే దేవుని దయ నీ మీద ఉంది అని నువ్వు దేవుని దయ ఉంటేనే నేను బ్రతకగలుగుతున్నాం. ఆయన దయ లేకపోతే మనము ఈ లోకంలో ఉండేవారమే కాదు. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని ఎవరు వృధా చేయకుండా, గత సంవత్సరంలో నీ యొక్క దినాలు వ్యర్థపరుస్తూ వచ్చేవేమో, ఈ సంవత్సరమైన ఒక విలువైన సంవత్సరంగా నూతన తీర్మానాలు, నూతనమైన నిబంధనలు, నూతనమైన ప్రమాణాలు, దేవునికి ఒక మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చుకుంటూ దేవునిరా నువ్వు మొట్టమొదట నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లాలి, ఆత్మీయతలో నువ్వు హెచ్చించబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయతలో హెచ్చించబడతావో నువ్వు అన్ని కోణాల్లో నువ్వు హెచ్చించబడతావు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని అలాగే గాయువుకు యోహాను గారు మాట్లాడుతాడు. కాబట్టి దేవునిరా మనమందరము సౌకర్యవంతంగా, సుఖంగాను, క్షేమకరంగా ఉండాలి అంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, అలాగే ఆయన యందు భయపడే విషయంలో ఎదగాలి, ఆయన మాటను గైకునే విషయంలో నువ్వు ఎదగాలి, పరిశుద్ధ జీవితంలో నువ్వు ఎదగాలి అని అంటే దేవునికి ఒక మాట నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవునికి ఒక మాట, దేవునిరా యెఫ్తా దేవునికి మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్చుకున్నాడు. హన్నా దేవుని దగ్గర ఒక మాట ఇచ్చింది, నాకు కుమారునిస్తే నీకు ఇస్తాను అని మాట ఇచ్చింది, ఆ మాట నెరవేర్చుకుంది. రూతు కూడా తన అత్తయ్య నయోమి దగ్గర ఒక మాట ఇచ్చింది, ఆ మాట నెరవేర్చుకుంది. అలాగే దేవుని ఎదుట నువ్వు మాట ఇస్తే దేవుడు నీతో నడవటం ప్రారంభిస్తాడు. ఆయన నీ యొక్క ప్రయాణంలో ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఎప్పుడైతే మాట ఇచ్చి మాట నెరవేర్చుకుంటూ ఉంటావో దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. అన్ని వేళలా ఆయన ప్రేమను నీకు పంచుతూ ఉంటాడు. అన్ని వేళలా నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ రోజున భర్త విషయంలో కుమిలిపోయే స్త్రీలు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, భార్యను బట్టి బాధపడే బ్రదర్సు ఉన్నారు. దేవునిరా పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎంతగానో కృంగిపోతున్న దినాలు మనం చూస్తున్నాం. కానీ ఏదైనా దేవుని తోడు మనకెంతో అవసరం. కాబట్టి దేవుని దగ్గర ఒక మాట ఇచ్చి నువ్వు అనుసరిస్తూ ఉంటే నువ్వు ఒంటరిగా లేవు, దేవుడు నీతో నడుస్తున్నాడు.
దేవునిరా, గత సంవత్సరంలో లాగా కాకుండా ఒక నూతనంగా నువ్వు అడుగులు వేస్తూ ఉంటే నీకు నూతనమైన మనసు దేవుడు నీకు ఇస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతనమైన నోరు, నూతనమైన చెవులు, ఏమండి నూతనమైన ఆత్మతో దేవుడు నిన్ను నింపుతాడు. అన్నీ కూడా సమస్తమును నూతన పరిచే దేవుడు మన దేవుడు. దేవుడురా, క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. క్రొత్త సంవత్సరం, క్రొత్త సృష్టిలో ఏది క్రొత్తదనం లేదు, కానీ నిన్ను దేవుడు నూతన పరిచి క్రొత్త వ్యక్తిగా నిన్ను నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునిరా, ఒక చిన్న మాట నేను చదువుతాను. ఆ యొక్క దేవుని వాక్యము నుండి 65వ కీర్తన 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. సంవత్సరము అనేది దేవుడు తన దయ ద్వారా ఒక కిరీటంగా దేవుడు అనుగ్రహించాడు, ధరించి ఉన్నావు అని. అండి దేవునిరా, మనమందరము దేవుని దయ పొందినటువంటి వారమే. ఆయన కిరీటంగా దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన కిరీటాన్ని అండి ఆ యొక్క దొంగిలించబడకుండా నువ్వు కాపాడుకోవాలి. ఆ కిరీటాన్ని సాతానుడు దొంగిలించకుండా అండి నువ్వు కాపాడుకోవాలి అనే మాట. రెండోది దేవుడిరా, దేవుని యొక్క దయను గురించి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి. దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదట ఏమండి, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. సామెతల గ్రంథంలో మనం చూస్తాము. దయ, సత్యము. సత్యము అంటే దేవుడు, దయ దేవుడిచ్చినటువంటి ఈ దయను నువ్వు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టి పోనీయొద్దు అనే మాట. దేవుని దయను పొందుకున్నావు. ఈ యొక్క దేవుణ్ణి, ఈ దయ ద్వారా ఆ దేవుణ్ణి నిన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళొద్దు. మరి ముఖ్యంగా దావీదు అంటాడు, అయ్యా నీవు నాకు తోడుగా ఉండాలి. దావీదు గారు, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయవద్దు. నా సింహాసనము నువ్వు ఇచ్చావు, ఆ సింహాసనం పోయినా సరే, అయితే నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయవద్దు. నీ రక్షణానందము నాకు మరలా కలగచేయి. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయవద్దు. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచు. దేవుడిరా, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచు. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయవద్దు. నీ రక్షణానందము నా నుండి తీసివేయవద్దు. దేవుడిరా, ఈ యొక్క చక్కటి మాట, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు. ఈ యొక్క జీవితాన్ని ఇచ్చింది దేవుడే. ఆ దేవుడు నీతో నాతో ఉండాలి. మనము కోరుకోవాలి. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనివద్దు. అయ్యా నువ్వు నాతో ఉండాలయ్యా. ఈ సంవత్సరం అంతా నువ్వు నాకు తోడుగా రావాలి. ఈ సంవత్సర ఆరంభం నుండి 365 రోజులు. ఎందుకంటే ఆయన ఉంటే నీకు క్షేమం, ఆయన ఉంటే నీకు భద్రత. ఏమండి, ఐశ్వర్యం కంటే, బంగారం కంటే ఏమండి విలువైంది ఏంటి అంటే ప్రాణం. ఏమండి, మనము బంగారం సంపాదించుకోవచ్చు, లేకపోతే ఐశ్వర్యాన్ని, డబ్బును సంపాదించుకోవచ్చు, కానీ జీవితమే లేకపోతే నువ్వేం సంపాదించగలవు? ఈ యొక్క ప్రాణము దేవుడిచ్చింది. కాబట్టి మన యొక్క జీవితాల్లో ప్రాముఖ్యంగా 119వ కీర్తన 17వ వచనంలో, నీ సేవకునై నేను బ్రతుకున్నట్లు నా యెడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. దేవునిరా, నీ యొక్క సేవకునై నేను బ్రతుకున్నట్లు నీ దయారసము నా మీద చూపుము. దేవునిరా, ఈ మాట చూచినట్లయితే ప్రాముఖ్యంగా మన యొక్క జీవితాల్లో దేవుని దయ నీ మీద ఉంటే, ఎవరు నిన్ను హాని చేయాలనుకున్నా, లేకపోతే ఎలాంటి అపాయాలు నీ మీదకు వచ్చినా, ఎలాంటి అనారోగ్యతలు వచ్చినా నిన్ను తప్పించి ఆయన కాపాడేటటువంటి వాడు. మరొక మాట దేవునిరా, ప్రాముఖ్యమైనది ఏంటంటే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనము, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదవు. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదవు. మీరు గమనించారా? దేవుని దయ మన మీద ఉంటే నీ మీదకి ఏదైనా కీడు,
నీ మీదకి ఏదైనా అనారోగ్యత, నీ మీదకి ఎవరైనా శత్రువులుగా నీ మీద లేచినప్పుడు నీకు కేడెముగా నీతో ఉంటాడు. మీరు గమనించారా? కేడెము అని అంటే మనము సైనికులు ఏమంటే శత్రువు యొక్క ఆయుధాలు, శత్రువు నుండి వారికి హాని లేకుండా ఉండటానికి ఆ కేడాన్ని అడ్డుగా పెడతారు. అది అంతవరకు వచ్చి ఆగిపోద్ది. అతన్ని ఏ హాని చేయలేదు. దేవుడట ఆయన దయ ద్వారా ఒక కేడెముగా నీకు నాకు ఉండబోతున్నాడు. నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ ఉద్యోగ డ్యూటీలో, నీ వ్యాపారంలో దేవుడే నీకు కేడెముగా ఆయన దయ ద్వారా ఉంటే నువ్వు క్షేమకరంగా ఈ సంవత్సర కాలం అంతా మనము కాపాడబడగలము. దేవుడిరా, ఏ వైరస్ ఈ సంవత్సరం రాబోతుందో మనకు తెలియదు. ఎలాంటి అపాయము ముంచుకు రాబోతుందో తెలియదు. ఎలాంటి అనారోగ్యత లేకపోతే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు నిన్ను అటాక్ చేయబోతున్నాయో తెలియదు. మనము తెలియని ప్రాంతానికి మనము ప్రయాణమై వెళ్తున్నాము. కాబట్టి దేవుని తోడు నీకెంతో అవసరం. అందుకే ఉదయమున దేవుని ముఖాన్ని చూడకుండా, దేవునితో నువ్వు మాట్లాడకుండా నువ్వెవరితో నువ్వు మాట్లాడకూడదు. దేవుని ముఖాన్ని నువ్వు చూడకుండా ఎవరి ముఖాన్ని నువ్వు చూడకూడదు. దేవుని ప్రాణాధారుడుగా, క్షేమాధారుడు, రక్షణాధారుడు ఆయన ఒక్కడేనండి. మనము ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రథమ స్థానము నువ్వు దేవునికి ఇవ్వాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికే నీకు కావలసినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. మొదట స్థానము దేవునికి ఇవ్వు. దేవుడిరా, ఒక సమయంలో దావీదు గారు ఒక చక్కటి మాట అంటాడు. 103వ కీర్తనలో 4వ వచనములో, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షాలు దేవుడట ఆయన దయ ద్వారా కరుణా కటాక్షాలు నీకు కిరీటంగా ఉంచాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు. మీరు గమనించారా? మనము విమోచించబడేది దేవుడే. మనల్ని విమోచించేది, మనల్ని కాపాడేది, మనల్ని బ్రతికించేది. గత సంవత్సరం అంతా నువ్వు కాపాడబడ్డావు. ఈ సంవత్సరంలో కూడా దేవుడు తన దయ ద్వారా ఒక కిరీటంగా నీకు ఇచ్చాడు. ఈ కిరీటమును అపహరించకుండా నువ్వు కాపాడుకోవాలి. ఇది చాలా విలువైన సంవత్సరం. గత సంవత్సరంలో నువ్వు దేవుని మాట వినలేదు. ఈ సంవత్సరంలోనైనా నువ్వు దేవుని మాట వినాలి. గత సంవత్సరంలో నువ్వు పవిత్రంగా బ్రతకలేదు. ఈ సంవత్సరమైనా నువ్వు పవిత్రంగా బ్రతకాలి. గత సంవత్సరంలో దేవుని విడిచిపెట్టి తిరిగావు. నువ్వు ఈ సంవత్సరంలో దేవుని విడిచిపెట్టి తిరగకూడదు. అలాగే దేవునిరా, మనం ఎలా ఉంటున్నాము? ఎందుకంటే మన కుటుంబము కాపాడబడాలి. ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలి. నువ్వు కాపాడబడాలి. మరి ముఖ్యంగా మన గమ్యం ఏది అంటే పరలోకం. మీరు చాలామంది నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావమ్మా అంటే, నువ్వు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నావు అని అంటే చెప్పలేని వారిగా ఉంటున్నారు. దేవునిరా, మనం యొక్క జీవితంలో భక్తులందరూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, నేను పరదేశిని, యాత్రికుణ్ణి, ఈ దేశం నాది కాదు, నేను యాత్రలో ఉన్నాను, నా యొక్క గమ్యం పరలోకం అని వారు చెప్పగలిగారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. మన ముందు నడిచిన భక్తులందరూ కూడా వారికి ఒక గురి ఉంది. ఏంటంటే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, ఆయనతో అడుగులు వేయాలి. ఈ లోకం ముగించబడిన వెంటనే పరలోక రాజ్యంలో నేను చేర్చబడాలి అనే ఆ గురితో వారు బ్రతికారు. అందుకే వారు గుడారాల్లో నివసిస్తూ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుండా ఉన్నాడో ఆ పునాది గల పట్టణం కొరకు వారు ఎదురు చూచారు. నీకు తెలుసా నీ యొక్క గురి ఏంటో తెలుసా? చాలామంది సంపాదన కొరకే పుట్టెనని, సంపాదించటమే ఒక ధ్యేయంగా దేవుని విడిచిపెట్టేసి బంగారం డబ్బు వెంట పరిగెత్తుతున్నారు, సంపాదన వెంట పరిగెత్తుతున్నారు. దేవుని వెంట, దేవుని తోడు, దేవునితో నడవవలసిన వారు ఏదో ఒక ఆకర్షణకు గురై ఏదో ఒక అమ్మాయో ఏదో ఒక అబ్బాయో వెంట పరిగెత్తేవారిగా ఉంటున్నారు. అలా కాదు. దేవునుడిరా, నిన్ను బ్రతికించింది ఎందుకయ్యా అంటే నువ్వు దేవుని సంతోషపెట్టాలి. దేవుని సంతోషపెట్టే వారిగా నువ్వు ఉండాలి. దేవుని దయను పొందుకున్నావు.
ఆ దయ ఏమండి, దేవుని దయ ఎలాంటి దయ అంటే ఆయుష్కాలం అట. ఆయన కోపము నిమిషము, ఆయన దయ ఆయుష్కాలం. ఆయన కోపము ఏమండి నిమిషము. మనం అప్పుడప్పుడు ప్రేమలు చూపిస్తూ ఉంటాము. ఏదో బర్త్డేకో ఫంక్షన్లకో మన ఏమండి కుటుంబ సభ్యుల మీద అధికమైన ప్రేమను మనం కనపరుస్తూ ఉంటాం. అటువారికి ద్వేషించే వారంగా ఉంటాము. కానీ ఆయన దయగలవాడిగా దయ చూపిస్తూనే వస్తున్నాడు. దేవునిరా, అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనకన్నా జ్ఞానవంతులు, విద్యావంతులు, ధనవంతులు ఏమండి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకయ్యా అంటే వారి యొక్క పని ముగించబడింది. మనకు దేవుడు ఏదో ఈ సంవత్సరం నీకు ఒక పని ఉంది, ఒక పని దేవుడు నీ కొరకు నిర్ణయించాడు. నువ్వు ఆ పని చేసి ముగించాలి. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనము ఎలా ఉంటున్నామో దేవుని బిడ్డరా, దేవుని దయను మనం పొందుకున్నాము. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనము, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయయు కోరదగినవి. ఏమండి, ఐశ్వర్యం కంటే వెండి బంగారముల కంటే కోరదగినది ఏంటయ్యా అంటే దేవుని దయ. నువ్వు ఈ సంవత్సరం నీ ఎదుట ఐశ్వర్యం లేకపోతే మంచి ఏమండి ఆ యొక్క వెండి బంగారములు నీ ఎదుట పెట్టి దేవుని దయ ఒక పెడితే నువ్వు ఏది కోరుకుంటావు? దేవునిరా, అయితే దేవుని దయ కోరదగింది అనే మాట. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో దేవునిరా, నీ కేడెముతో కప్పినట్లుగా నీవు వారిని దయతో కప్పేదవు. కేడెముతో కప్పినట్లుగా దేవుడు దయతో కప్పే దేవుడు. తల్లి, నూతన సంవత్సరం 2025వ సంవత్సరం నీకు ఇవ్వబడింది. నువ్వు మందిరానికి వెళ్తున్నావు. దేవుని యొక్క దయను నువ్వు కోరుకుంటున్నావా? అయ్యా, నీ దయ, నీ ప్రేమ, కరుణా కటాక్షాలు నా మీద ఉండాలయ్యా. ఏమండి, కృప నుండి అధిక కృపలోనికి మనము, లేకపోతే మన యొక్క జీవితాల్లో మహిమ నుండి అధిక మహిమలోనికి, లేకపోతే పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి మనము మార్చబడాలి. ఎందుకంటే మనము సంపూర్ణులముగా మార్చబడాలి. మనము వ్యర్థం చేసుకోకూడదు అనే మాట. దేవుని దయ మన మీద ఉంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవుడి దయ మన మీద ఉంటే ఆయన కొరకు మనల్ని నిలబెడతాడు. దేవుని దయను మనం ఎల్లప్పుడూ ఏమండి మనము కోరుకునే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 25వ కీర్తన 7, 8 వచనాలు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. అలాగే 143వ కీర్తన 10వ వచనము, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును. ఎవరిని నడిపిస్తాడు ఈ నూతన సంవత్సరములు అంటే దీనులను నడిపిస్తాడు. ఎవడు దీనుడై విరిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో అట్టివారిని దృష్టిస్తాడట. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను ఆయన నివసిస్తున్నాడట. వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను తగ్గింపు మనసు, విధేయత, దీనత్వము. దేవుని మాట విన్నప్పుడు అండి ఎంతగానో భయపడుతూ దేవుని మాటకు లోబడితే అట్టివారిని దేవుడు దృష్టిస్తాడు. అట్టివారిని దేవుడు ఎలా నడిపిస్తాడో తెలుసా? సమభూమి గల ఆ యొక్క ప్రాంతంలో దేవుడు నడిపిస్తాడు. 143:10లో దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును. సమభూమి అంటే శ్రమలు, బాధలు, వేదనలు నీకు రాకుండా. మీరు గమనించరా? పేతురుని దేవుడు నీళ్ల మీద నడిపించిన దేవుడు. ఏమండి, ఇశ్రాయేలు దినాల్లో ఏమండి ఎర్ర సముద్రం పాయలైపోయింది. పాయలైనటువంటి ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపించాడు. ఈ దినాల్లోనైతే పేతురును యేసు ప్రభు నీళ్ల మీద నడిచాడు కదా, పేతురును కూడా నీటి మీద నడిపించాడు కదా. అలాగే నిన్ను నన్ను నీకున్న శ్రమలు, నీకున్న కష్టాలు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నీకున్న అనారోగ్యతలు, వాటన్నిటి మీద
నీకు ఉంటాయి కానీ అవి నీలోనికి అవి చేరవు. ఎందుకంటే అన్నీ ఉంటాయి నీ జీవితాల్లో, కానీ వాటి మీద నడిచే విధంగా దేవుడు నిన్ను చేస్తాడు. సమభూమి గల భూమి మీద దేవుడు నడిపిస్తాడు. దేవుడు చేయి పట్టి నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలు యొక్క సైన్యానికి ముందు నడిచిన దేవుడు నీ ముందు కూడా నడవాలి అని ఆశపడుతున్నాడు. కొద్దిగా ఆయన ఎల్లా నువ్వు ప్రాధాన్యతనివ్వు, ఆయనకి ప్రాధాన్యతనివ్వు, ఆయనకు విలువివ్వు, ఆయన్ని గౌరవించు, ఆయన్ని ప్రేమించు, ఆయన్ని ఆహ్వానించు. నీవు నాతో రావాలి, నేను నీతో ఉండాలి ఎల్లప్పుడూ అనే కోరిక నువ్వు కలిగి ఉండు. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా, లేకపోతే పిల్లలు నిన్ను విడిచిపెట్టినా, తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. సమభూమి గల ఆయన దయ ద్వారా సమభూమి గల నా మార్గంలో దేవుడు వారిని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడయ్యా అంటే దేవుని దయ మనము పొందుకున్నప్పుడు. దేవుని దయ ఆల్రెడీ మన మీద ఉంది కాబట్టే మనము కాపాడబడుతున్నాము. కాబట్టే మరొక నూతన సంవత్సరంలో మనం ప్రవేశించగలిగాము. దేవుడిరా ఈ సంవత్సరం అంతా నీ ప్రయాణంలో దేవుడు తోడై ఉండునుగాక. గత సంవత్సరంలో జరగనటువంటి గత సంవత్సరంలో ఆగిపోయిన కార్యాలు దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు జరిగించబోతున్నాడు. నీ యొక్క అప్పులన్నీ కూడా ఈ సంవత్సరం దేవుడు తీర్చబోతున్నాడు. ఒక అద్భుతమైన కార్యం ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడు. నీకు ఈ సంవత్సరం నిన్ను ఆరోగ్యవంతముగా ప్రభువు నడిపించబోతున్నాడు. దేవునిరా నీ యొక్క కన్నీరు నీ కన్నీరు తొడవబడబోతుంది. అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఇది నీకు హెచ్చించబడే సంవత్సరంగా ఉండబోతుంది. నీ యొక్క ఏ భార్య నిమిత్తం అయితే నువ్వు ఏడ్చావో, ఏ భర్త నిమిత్తం అయితే నువ్వు ఏడ్చావో, ఏ బిడ్డల నిమిత్తం అయితే నువ్వు ఏడ్చావో, ఏ ఆర్థికపరమైన విషయాల నిమిత్తం నువ్వు ఏడ్చావో, ఏ అనారోగ్యత నిమిత్తం అయితే ఏడ్చావో, నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. దేవుడు నువ్వు గొప్ప సంతోషంతో ఈ సంవత్సరం ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. ఏ కుమారుడి నిమిత్తం అయితే నువ్వు ఏడ్చావో ఈ సంవత్సరం ఆ కుమారుని దేవుడు అద్భుత రీతిగా మార్చి ఆ కుమారుని బట్టి నువ్వు సంతోషించబోతున్నావు. ఏ ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు ఏడ్చావో గొప్ప సమృద్ధి సంవత్సరం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడే కనుక నిన్ను నడిపిస్తే ఆయన సమభూమి గల మార్గములో నిన్ను నడిపిస్తాడు. అంటే కొండలు లోయలు అలాంటివి ఏముండవు. సమభూమి ఎంతో శ్రేష్టమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. ఈ సంవత్సరం దేవుడు నిన్ను హెచ్చించబడే సంవత్సరంగా నీకు ఉండబోతుంది. హెచ్చించబడే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఎందుకంటే ఆత్మీయంగా మొట్టమొదట దేవుడు నిన్ను తన ప్రార్థనాత్మతో నింపబోతున్నాడు. ఆయన వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించే ఆ మనస్సు కూడా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఈ సంవత్సరంలో దేవుని కనుదృష్టి నీ మీద ఉండబోతుంది. నీ బిడ్డల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ వ్యాపారం మీద ఉండబోతుంది. ఏ విషయంలో నువ్వు దేవునికి ప్రాధాన్యతనిచ్చి నీ దయ నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలి, నీ దయగలాస్తం నాకు తోడుగా ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో ఒంటరిగా నువ్వు ఉండవు. దేవునితో నువ్వు నడవగలుగుతూ ఉంటావు. కాబట్టి దేవునిడిరా ప్రాముఖ్యంగా చూడండి, దావీదు గారు కూడా 1వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనము, ఇశ్రాయేలుల మీద నిత్యము రాజున యునుటకు ఇశ్రాయేలు దేవుని యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకొనెను. ఆయన యోధా గోత్రపు వారిలో ప్రధానమైందిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేళ్ల మీద రాజుగా నియమించెను. దేవుని దావీదు ఎక్కువగా స్తుతించేవాడు, ఎక్కువగా దేవుని ఘనపరిచేవాడు. స్తుతించటం, కృతజ్ఞత కలిగి ఉండే మనసు కలిగిన వాడు, కృతజ్ఞత గలవాడు. తను ఏ స్థితి నుండి ఏ స్థితికి దేవుడు ఆయన తీసుకుని వచ్చాడో తన పూర్వ స్థితిని ఎప్పుడూ దావీదు గారు మర్చిపోలేదు.
తన పూర్వస్థితిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. నేను కూడా ఒకప్పుడు ఏమంటే వివాహమయ్యే దినాల్లో నాకు ఒక మందిరం లేదు, ఒక సంఘం లేదు, ఏమంటే తినటానికి ధరించడానికి ఉండటానికి ఉంటే చాలే అని అనుకున్నాను. కానీ దేవుడు 2000 సంవత్సరంలో నేను నా సేవను నేను ప్రారంభించాను. ఆ సమయంలో నాకు ఏదీ లేదు, మందిరం లేదు, సంఘం లేదు, ఇల్లు లేదు, స్థలం లేదు, ఏమండి నా జీవితం ఏమీ లేదు. కానీ ఆ యొక్క 2025 సంవత్సరం వచ్చే నాటికి దేవుడు అన్నిటినీ దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఎందుకంటే దావీదు చెప్తున్నాడు, నా దేవుడు నా తండ్రి ఇంటిని కోరుకున్నాడు. యోధా వంశంలో నా తండ్రి ఇంట్లో 80 ఉన్నారు, దేవుడు నన్ను కోరుకున్నాడు. ఆయన ఏమండి నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించాను. ఆయన నాయందు దయ చూపించాడు, ఇశ్రాయేలు మీద రాజుగా నన్ను చేశాడు. నన్ను హెచ్చించింది దేవుడే. ఆయన దయ ద్వారా నన్ను దేవుడు హెచ్చించాడు. ఆయన దయ ద్వారా ఏమండి అటువరకు నువ్వు పోషించబడటమే కష్టంగా ఉండేది. అండి ఇప్పుడైతే 10 మందిని పోషించే స్థాయికి దేవుడు నిన్ను లేపాడు. ఏ స్థాయి నుండి ఏ స్థాయికి దేవుడు నిన్ను హెచ్చించాడో చాలామంది మర్చిపోతున్నారు. గత సంవత్సరంలో ఎలాంటి అపాయాలు, ఎలాంటి అనారోగ్యతల నుంచి విడిపిస్తూ వచ్చాడో కృతజ్ఞత కలిగిన జీవితం దావీదు గారు దేవుని దయను పొందుకోగలిగాడు. దేవుని దయను పొందుకున్నాడు కాబట్టే అందరికంటే హెచ్చైన స్థితిలో దేవుడు ఆయన నియమించాడు, నిలబెట్టాడు. తల్లి, నీ జీవితంలో నీవు కృతజ్ఞత కలిగిన వ్యక్తివిగా, ఎక్కువగా స్తుతించే వ్యక్తివిగా నువ్వు ఉండాలని ఈ సంవత్సరం దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నాడు. జరిగించాలి అంటే నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉండాలి. నీ బిడ్డల మధ్య లేకపోతే నీ బిడ్డలను దేవుడు హెచ్చించాలని కోరుకుంటున్నాడు. నీ యొక్క కుటుంబంలో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. 75వ కీర్తన 6-7 వచనములు, తూర్పు నుండి అయినను, పడవ నుండి అయినను, అరణ్యము నుండి అయినను అండి హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడు హెచ్చించాలి, ఆ వ్యక్తి హెచ్చించబడాలి. దేవుడు కాపాడాలి, ఆ వ్యక్తి కాపాడబడతాడు. జీవము మరణము ఆయన దగ్గరే, ఏమండి ఆయన వల్లే మనం పొందుతున్నాము. హెచ్చించువాడు. దావీదు ఒక చక్కటి మాట, అరణ్యము నుండి అయినను, ఏ తూర్పు నుండి పడవ నుండి హెచ్చు అనేది కలగదు. దేవుడే ఒకరిని హెచ్చించేవాడు, తగ్గించేవాడు, దేవుడే కాపాడేవాడు, దేవుడే దయను అనుగ్రహించేవాడు. తండ్రి, ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. ఈ సంవత్సరం అడుగు పెట్టావు, ఎన్నో వర్తమానాలు వింటున్నావు. వాక్యము తెలియక కాదు, కానీ అనుసరించకపోవటమే. వాక్యం నీకు తెలుసు, కానీ దానికి విధేయత చూపించకపోవటమే. లోబడకుండా ఉండటాన్ని బట్టి నీ జీవితంలో మేలు పొందలేకపోతున్నావు. కాబట్టి దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించునుగాక. మీ గృహాల్లో దేవుడు అద్భుతాలు ఈ సంవత్సరం దేవుడు జరిగించునుగాక. దేవుడు దయా ఒక కిరీటంగా దేవుడు మిమ్మలను కాపాడి హెచ్చించి దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన. తండ్రి, వాక్యం విన్న బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి. బలమైన నాయన కార్యాలు ఈ వాక్యం విన్న బిడ్డల జీవితాల్లో నాయన జరుగునుగాక. నీ కృప ఆవరించునుగాక, నీ కృప కుమ్మరించబడునుగాక, నీ మహిమ నీ బిడ్డల మీదకి దిగివచ్చునుగాక. నీ చిత్తం చేయటానికి, నీ యొక్క మాట వినటానికి నీ బిడ్డలను ఆయత్తపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క వాక్యం విన్న బిడ్డలందరి తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలండి.